ఇక్కడ విషయం ఒకటి, దానికి హడావిడి మరొకటి. ధాన్యం సేకరణ విషయంలో ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగా జరుగుతుందని ఓ పక్కన నాదెళ్ల మనోహర్ గారు చెప్తారు. కానీ ప్రాబ్లం బయటపడగానే రైస్ మిల్లర్లను తిడతారు, లేకపోతే రైతు భరోసా సహాయ కేంద్రాలని, సేవా కేంద్రాలు తిడతారు. ఇదివరకు ఆర్బీకేలు అనేవాళ్ళు ఇప్పుడు రైతు భరోసా సహాయ కేంద్రాలు, రైతు సహాయ కేంద్రాలు అని పిలుస్తున్నారు. వాళ్ళని విమర్శించే ఊరుకుంటారు. ఇక్కడ మనం ఏమంటున్నాం, ఎక్కడికక్కడ ఇమ్మీడియట్గా డబ్బులు వేస్తామంటున్నాం. మరి ఎందుకు ప్రభుత్వం లారీలు పంపించి ఏ ఊర్లో ఆ ఊర్లో లోడ్ ఎందుకు చేసుకోకూడదు? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఆయన మినిస్టరు, రవాణా మంత్రి తెలుగుదేశమే, ఇది ఎన్డీఏ కూటమే కదా. కావాలంటే ఓ 1000 లారీలు అద్దెకి తీసుకుని ఓ 10 రోజులకి అద్దె మన ప్రభుత్వం తరపున కట్టుకుందాం. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు రైతుల నుంచి కట్ చేసి ఇద్దాం, పోయేదే ఉంది. ఈ ప్రతి జిల్లాకి ఒక 1000 లారీలు లేదా ఒక 100 లారీలు పెట్టుకుని ఎక్కడికక్కడ ఆ బియ్యాన్ని తీసుకొచ్చేసి రోజుకి 5 సార్లు 6 సార్లు అన్లోడ్ చేయాలా? ఇట్లా పెట్టేసుకుంటే ప్రతి మండలానికి ఒక 2 లారీలు పెట్టుకుంటే సరిపోతుంది కదా. తెచ్చేసేసి ఆ ధాన్యాన్ని వెంటనే అక్కడే నోట్ చేసుకునేటట్టు సివిల్ సప్లైస్ శాఖ ఉంది, లోకల్గా పంచాయతీ ఉంది, అట్లాగే మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఉన్నారు. అందరినీ సమయం చేసుకుని చేయలేమా? ఒక పక్కన 24 గంటలు డబ్బులు ఇస్తున్నాం, 48 గంటలు డబ్బులు ఇస్తున్నాం, అంతా మద్దతు ధర ఇస్తున్నాం అంటే ఆ మద్దతు ధర రావట్లేదంటే అబ్బెబ్బే లేదు వాళ్ళు చెప్తున్న తప్పు, ట్వీట్లు చేస్తున్నాం, అంతా బాగుంది. గ్రౌండ్ లెవెల్కి వెళ్తే చివరికి ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు? మిల్లర్ల మీద క్రిమినల్ కేసులు పెడతాం. ఇది నిన్న అవనగడ్డ టూర్ సందర్భంగా చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మిల్లర్లు దళాలు ధర తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. మరొక వైపున తేమ శాతం సాగ్గా చూపుతూ మిల్లర్లు తమ ధాన్యాన్ని కొనడం లేదని మాజేడు వచ్చినటువంటి మనోహర్కి రైతులు ఫిర్యాదు చేస్తే ఆర్బీకే కేంద్రానికి వెళ్ళారా అని రైతులను అడిగారు. వాళ్ళు వెళ్ళలేదని చెప్పారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఆర్బీకే సిబ్బంది మాట్లాడుతామని సాగుదారులు ఎలాంటి సమాచారం అడగడం లేదని మంత్రి చెప్పారు. మీరు క్షేత్రస్థాయిలో ఎందుకు తిరగడం లేదంటే వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాళ్ళకి వీళ్ళకి లింకప్ చేసి ప్రతి రైతు భరోసా కేంద్రం, రైతు సహాయ కేంద్రానికి ఓ లారీని అప్పచెప్పి రోజు మీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ ఎక్కించమంటే ఎక్కిచ్చేస్తారు కదా. సమస్యకి సులభమైన పరిష్కారం ఉంది. కానీ కేవలం చేస్తున్నామన్న పత్రికలలో భ్రమలు కల్పించడం దగ్గరనే ఆగిపోతే ప్రయోజనం ఏంటి? ఇంకా మార్పు ఏంటి? ఎవడొచ్చినా అంతే అవుతుంది కదా.